హలో హాయ్ వెల్కమ్ టు శోభనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రైతా అంటే పెరుగు చట్నీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి పెరుగుని తీసుకోవాలి. ఆ పెరుగులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలి సాఫ్ట్గా వచ్చేంతలా. సో ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. సో దానివల్ల మధ్య మధ్యలో సలాడ్లా తినొచ్చు. దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా టమాటోస్ యాడ్ చేసుకున్నాను అండ్ కొత్తిమీర. ఈ వెజ్జెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఓకే, ఇది కొంచెం బాగా మిక్స్ అయింది. ఇప్పుడు దీంట్లో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, అంతే. ఎంతో సింపుల్గా పర్ఫెక్ట్ పెరుగు చట్నీ రైతా రెడీ. వెజిటేబుల్ బిర్యానీ అయినా దమ్ బిర్యానీ అయినా రైతా కంపల్సరీ ఉండాల్సిందే కదా. సో మీరు కూడా ఇలా పర్ఫెక్ట్గా పెరుగు చట్నీ నేర్చుకొని రెడీ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.